తారీఖు రోజు మీరు ఏడ ధర్నాలో కూర్చుంటూ చెప్పండి, నేనే అనిపిస్తాను. ఎంతమంది కూర్చుంటారు? 12 గ్రామాల రైతులు. ఒక పని చేయి, 3 తారీఖు రోజు తీర్మానం మళ్ళీ వస్తుందని చెప్పండి. ఈ లోపు మళ్ళీ వస్తుందంటే ఎందుకు వచ్చిన బాధ అని చేసినా చేస్తాను, అయిపోతుంది. లేకపోతే నేను వస్తాను. 3 తారీఖు రోజు నేను సిరిసిల్లకు వస్తా ఉన్నా, ఆడికి మీ ప్రాజెక్ట్ కాడికి వస్తా ఉన్నా, మీ గ్రామాల కాడికి వస్తా, నేనే కూర్చుంటా ధర్నాలు, నేనే మాట్లాడతాను. అందుకే వస్తా అన్న ఒకటి దయచేసి అంటే ఒక్క కాలువ 1.5 కిలోమీటర్లు అయిపోయింది కాలువ, అదొక్కటి పూర్తి అయితే కనుక 12 గ్రామాలు బతుకుతాయి. 10,000 ఎకరాలు అన్న, మాకు 4 ఎకరాల భూమి ఉందన్న, కర్ర వెట్ల ఎంత నేను 3-4 ఏళ్ళు అవుతుంది. అయితే అంతకు 10 ఏళ్ళు చూసినాము, కాలేదు. మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, కాలేదు. సర్పంచ్ కేటీఆర్ దత్తత గ్రామము, బీఆర్ఎస్ సర్పంచ్, బీజేపీ పార్టీలు ఏమొద్దులే కానీ రైతుల సమస్య అన్న, రైతుల సమస్య. రైతులము రైతు బిడ్డలుగా మనం ఆడ కూర్చొని నేనేం చేయాలో చేస్తా. 3 తారీఖు రోజు నేను ఆడికి వస్తున్నా, పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా అన్నీ ఉంటాను. మీరు అందరు రెడీగా ఉండండి, మధు టచ్లో ఉండండి. నేనే వస్తా. ఆ రోజు అన్ని గ్రామాల ప్రజలు పిలిపిస్తే నేనే వచ్చి ఉద్యమం లెక్క తయారు చేసి దాన్ని ఖచ్చితంగా పరిష్కారం అయ్యేటట్టు నేను చేస్తాను.